నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతుంది. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా పోటీ కార్మికులు తీసుకురావడానికి సిఐటియు, ఏఐటియుసి నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించాయి. శుక్రవారం పట్టణంలోని 7 డివిజన్లలో కార్మికులు నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు కూడలిలో సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియజేశారు. తమ స్థానంలో పనికి వచ్చిన పోటీ కార్మికులను వెళ్లిపోవలసిందిగా కోరారు. ఇకపై తమ పనుల స్థానంలోకి పనికి పోటీగా వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పనిముట్లు వదిలేసి పోటీ కార్మికులు వెళ్లిపోయారు. శుక్రవారం నాటికి మున్సిపల్ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె 11వ రోజు కొనసాగుతుంది. భీమవరం మున్సిపల్ ఆఫీస్ ఎదుటగా మున్సిపల్ సమ్మె శిబిరంను ప్రారంభించారు. శుక్రవారం బైక్ ర్యాలీ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరాజు మాట్లాడుతూ అధికారుల ద్వారా సమ్మె విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని, అయితే కార్మికుల పోటీ చర్యలను ఐక్యంగా తిప్పికొడతారన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కార్మికులపై నిర్బంధం, అణచివేతల చర్యలను సమాజం అంగీకరించలేదన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఇంజనీరింగ్ సెక్షన్ లో ప్రధానంగా వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ కార్మికులు, చెత్త ట్రాక్టర్లపై పనిచేస్తున్న డ్రైవర్, క్లాబ్ డ్రైవర్లు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం మున్సిపాలిటీకి అధిక ఆదాయం వస్తున్న కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని, కనీసం పనిముట్లు, యూనిఫారం ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన కోరికలు శాంతియుతంగా పరిష్కారం చేయాలని, లేని పక్షంలో అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలు జేఏసీ నాయకులు జి నాని, నీలాపు రాజు, బంగారు వరలక్ష్మి, నీలాపు విశ్వనాథం, నిమ్మకాయల ధనలక్ష్మి, ధనాల చినపెద్దిరాజు, బంగారు ఏసేపు, మూడుగుల లక్ష్మీ పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఇప్పటికే అత్యవసర సేవలైనటువంటి కరెంటు, మంచినీళ్ళు కూడా బంద్ చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలి, కార్మికులు పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా భీమవరంలో పట్టణ ప్రజలకి ఉదయం 5:30 గంటల నుంచి ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా ఉందనే విషయాలు తెలియజేస్తూ మరి మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు, కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఓ మున్సిపల్ కార్మికులారా ఒక్క సంవత్సరం ఆగండి, మీ కోరికలన్నీ పరిష్కారం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గద్దెనెక్కిన తర్వాత 4.5 సంవత్సరాలు దాటినా కనీసం మున్సిపల్ కార్మికుల కోసం మాట్లాడలేదు. ఈరోజు దశల వారీగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వినతులు అందించాం, ధర్నాలు నిర్వహించాం, మున్సిపల్ ఆఫీసులు ముట్టడించాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహించాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది, నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అందుకే గత్యంతరం లేక గత నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు చర్చలు పిలిచింది. ఆ చర్చల సందర్భంగా సమస్యల పరిష్కారం కాకుండా కార్మికుల పట్ల బెదిరింపు ధోరణితో ఈరోజు పోటీ కార్మికులు తీసుకొచ్చి పని చేయాలనే ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పుకొడుతూ కార్మికులు మరింత చైతన్యవంతంగా పనులను కాపాడుకునే విధంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజున కరోనా సమయంలో కష్టకాలాల్లో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో
ప్రభుత్వం వెంటనే కార్మికులతో సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అలాగే చివరికి అత్యవసర సేవలైనటువంటి కరెంటు, మంచినీరు సరఫరా మొత్తం బంద్ చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే లోకల్ కమిషనర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అమ్మా పొద్దున్నే లేచి రోడ్లు, డ్రైన్లు, మున్సిపాలిటీ పరిశుభ్రంగా చేస్తున్నాం, కానీ పోటీ కార్మికులు తీసుకొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే తర్వాత జరిగే పరిణామాలు మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుతున్నాం. సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మె పోరాటం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి సమస్యలు, పరిష్కరించాలి సమస్యలు. పోరాటం మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పేదల ఆగ్రహ జ్వాలల్లో వైసీపీ ప్రభుత్వం దగిసిపోతుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు పోనింగ్ రోడ్ లో ఉన్న టీట్కో ఇళ్ల సముదాయాన్ని జన సైనికులతో కలిసి రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలకు అధునాతమైన ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. అధికారంలోకి వస్తే ₹1 టీట్కో ఇల్లు ఇస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారన్నారు. అధిక వడ్డీలకు అప్పుడు చేసి కొందరు పుస్తులు తాకట్టు పెట్టి మరికొందరు మేయర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కమిషనర్ పేరు మీద 50,000 నుంచి ₹1,00,000 వరకు డీడీల రూపంలో చెల్లించారన్నారు. ఇల్లు వస్తుందనే నమ్మకంతో పేద ప్రజలు డబ్బు చెల్లించారన్నారు. రూపాయికే టీట్కో ఇల్లు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి నిర్మాణాలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా బ్యాంకుల నుంచి ఒక్కొక్క లబ్ధిదారుని పేరు మీద ₹3,50,000 చొప్పున కోట్లాది రూపాయలు రుణంగా తీసుకున్నారని, పేదలపై రుణభారం పెరిగిపోతుందని, మరింత అప్పుల ఊపులోకి అభాగ్యులను నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు నోటీసులు వస్తున్నాయని, దిక్కుతోచని స్థితిలో పేదలు ఉన్నారని, టీట్కో ఇల్లు ఇస్తామని 6,480 మంది పేదల నుండి డబ్బు వసూలు చేశారని, 4,272 మందికి ఇల్లు మంజూరు చేశారని, 2,008 మందికి ఇల్లు నిర్మాణాలు చేపట్టారన్నారు. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయలేదన్నారు. అడవిని తలపించే విధంగా టీట్కో గృహ సముదాయాలు ఉన్నాయని, విష సర్పాలు సంచారం చేస్తున్నాయన్నారు. ఇవే ఆస్తులు సీఎం, ఎమ్మెల్యే, మేయర్లవి అయితే ఇలాగే వదిలేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలను వంచిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ సమాధానం చెప్తాయని తెలియజేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీని సమాధి చేస్తారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారిని దగా చేయడంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ముందు వరుసలో ఉన్నారన్నారు. రెడ్డి అప్పలనాయుడు వెంట జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు అల్లు సాయి చరణ్, ఎట్రిచ్చి ధర్మేంద్ర, బొత్స మధు, పైడి లక్ష్మణరావు, బోండా రామునాయుడు, బెజవాడ భూషణం, నూకల సాయి ప్రసాద్, బూదే జగదీష్, సాయిరామ్ సింగ్, వేగి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. దీనికి డబ్బులు కట్టారు, శాంక్షన్ అయినాయి, ఆ ఇల్లు నిర్మాణం జరిగినాయి, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క ఎకరం 80 లక్షల రూపాయలు పెట్టుకున్నటువంటి ఈ ల్యాండ్ని నిరుపయోగంగా ఈ రోజున తుప్పలు బలిసి ఒక అడవిని పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పటికైనా స్పందించి ఈ నాని గారు ఆయన సీఎం గారితో మాట్లాడుకుంటాడో, ఏం మాట్లాడతాడో, ఈ మేయర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ లబ్ధిదారులకు తక్షణం ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూడండి, మనం ఈ రోజున మన ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళ దగ్గరకు వచ్చాం. ఇక్కడ అభివృద్ధిని మన ఏలూరు నగర ప్రజలందరికీ కూడా చూపిద్దాం. మన ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఘనంగా ఇల్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి కోట్లాది రూపాయలను ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో మనం
ఇక్కడ చూసినట్లయితే అర్థమవుద్ది మనకి. ఇది మన టిట్కో ఇల్లులు, ఏలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి టిట్కో ఇల్లులు. కోట్లాది రూపాయలు ఎంత అందమైనటువంటి భవనాలు ఇక్కడ నిర్మాణం చేశారో. 2017, 18, 19లో జరిగినటువంటి ఈ కన్స్ట్రక్షన్ మనం చూసినట్లయితే ఏ రకంగా అడవిని తలపిస్తూ ఉందో మనం ఒకసారి చూద్దామండి. ఈ తుప్పలు కానీ అడవి కానీ చూద్దాం మనం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో దాదాపు మరి 2000 ఇళ్ళ పైన కన్స్ట్రక్షన్ అయింది. ఇట్లా మనం చూసుకుంటే ఎదరికి వెళ్ళాలండి. ఒకసారి మన ఏలూరు ప్రజానీకం అంతా కూడా చూడవలసినటువంటి అవసరం ఇది. మరి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ మరి నిస్సిగ్గుగా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అయితే ఈ రకంగా నిరుపయోగంగా ఉంచుతారా? ఇదే ఆలనాన్ని లేకపోతే ఏలూరు మేయర్కు సంబంధించినటువంటి ఆస్తులు అయితే ఈ రకంగానే తుప్పల పాలు చేసి కోట్లాది రూపాయలని మరి గత 5 సంవత్సరాలుగా శిథిల వ్యవస్థ చేరే విధంగా ఈ రోజుని చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2008 ఇల్లులు, 2208 ఇల్లులు శాంక్షన్ అయినాయి. వీటిని చూసినట్లయితే మరి 300 ఫీటు 300 ఎస్ఎఫ్టీకి సంబంధించి 1104 ఇల్లులు, అదేవిధంగా 365 ఫీటు 430 ఫీట్కి సంబంధించి 1104 ఇల్లులు, మొత్తం కలిసి 2208 ఇల్లులు. ఇది శాంక్షన్ 4272 మందికి శాంక్షన్ అయింది. ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసినటువంటిది 6480 మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ పేరున మనం చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ పేరున డీడీలు తీసి పేద ప్రజలు వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి మరి 50,000, 25,000, ₹1,00,000, ₹2,000 ఇట్లాగా వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి కట్టారు. ఇంత అందంగా కట్టినటువంటి ఇల్లుల్ని ఏ రకంగా శిథిల వ్యవస్థకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతా ఉంది. చూడండి, ఇంత అందంగా మరి పేద ప్రజలు, అదేవిధంగా బ్యాంకు నుంచి 3,50,000 రూపాయలు లోన్ తీసుకొని మరి లోన్ ద్వారా ఇల్లు నిర్మాణం చేస్తే ఏ రకంగా ఇక్కడ వీటిని తయారు చేశారో మనం చూసినట్లయితే, ఎందుకంటే పేద ప్రజలు డబ్బంతా కూడా ఇక్కడే ఉంది, బ్యాంకులో వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళకి దున్నపోత మీద నిద్రపోతున్న వర్షం కురిసినట్లుగా ఈ శాసనసభ్యుడు కానీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడుతున్నారు తప్పించి ఈ 4.5 సంవత్సరాలుగా కట్టినటువంటి ఇల్లులు, ఇంత అందంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి టిట్కో ఇల్లుల్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డబ్బు హ్యాండ్ ఓవర్ చేయకుండా కక్షపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంటే తన పైన తీర్చుకోవాలి, కానీ పేద ప్రజల పైన తీర్చుకోవటం అనేది ఇది చాలా దుర్మార్గం. మరి ఏలూరు ఎమ్మెల్యే వాళ్ళ నాని మరి లబ్ధిదారులకి ఇప్పించవలసినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి ఒకవైపున బ్యాంకులో వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సిగ్గుమాలిన ముఖ్యమంత్రి గర్వంగానే ఏ లోను కట్టవసరం లేదు, సింగిల్ రూపాయికి మీకు
రిజిస్ట్రేషన్ చేసి మరి ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి 5 సంవత్సరాలు తమ పదవ కాలం పూర్తవుతున్నా కానీ ఇక్కడ ఈ ఇల్లులన్నీ కూడా ఇక్కడ కానీ వెంకటాపురం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ పక్కన ఉన్నాయి కానీ దాదాపు 80 ఎకరాల పైన 70-80 లక్షలు పెట్టి కొన్నటువంటి ల్యాండ్ 6,480 మంది దగ్గర డబ్బులు ఖర్చు చేశారు. 4,272 మందికి శాంక్షన్ అయింది. ఇల్లులు శాంక్షన్ అయింది 2,208 మందికి. దాంట్లో 300 ఎస్ఎఫ్టీకి సంబంధించి 1,104 మంది, 365 430 ఎస్ఎఫ్టీకి సంబంధించి 1,104 మంది డబ్బులు ఎక్కువ ఖర్చు చేశారు. శాంక్షన్ తక్కువ, ఫ్లాట్లు తక్కువ. కానీ మరి యొక్క మేయర్ కానీ గతంలో మేయర్ ఆధ్వర్యంలోనే డబ్బులు కట్టించారు. ఈ మేయర్ కానీ ఈ సిగ్గుమాలని ఎమ్మెల్యే వాళ్ళ నాని కానీ వీటి మీద స్పందించట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆస్తాయిరా, ఇది వాళ్ళ నాని ఆస్తాయిరా, ఇది మేయర్ ఆస్తాయిరా, ఈ రకంగానే వదిలేస్తారా? అంటే పేద ప్రజలంటే బలహీన వర్గాలంటే అంత చులకనగా వారు ఎప్పుడూ కూడా అడుక్కు తినే స్థాయిలో ఉండాలన్నటువంటి నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి నాయకులకి మరి బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చింది. ఇప్పటికైనా ఈ ఇల్లుల్ని బాగు చేసి ఈ తుప్పలను తీసివేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇల్లుల్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. తీరు మార్చుకోని ఏలూరు జిల్లా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారి రవిశంకర్ గారు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం ఉన్నతాధికారుల ఆదేశాలకు బేఖాతరు చేస్తూ కొల్లేరు అభయారణ్యం కైకలూరు రేంజ్ పరిధిలోని మండవల్లి మండలం పంగులూరు గ్రామంలో త్రవ్విన అక్రమ చెరువులలో కైకలూరు డిఆర్ఓ ప్రకాష్ పర్యవేక్షణలో నీళ్లు నింపుతున్న వైనం ఫిర్యాదు చేసిన డిఆర్ఓ ప్రకాష్ చేత ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇప్పిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యం విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి అక్రమ చెరువులను ధ్వంసం చేయమని హైకోర్టు ఉత్తర్వులలో తెలపలేనిదని అక్రమంగా త్రవ్విన చెరువులను ధ్వంసం చేసే విషయంలో మేనమేషాలు లెక్కిస్తున్న ఏలూరు జిల్లా విభాగం అధికారి రవిశంకర్ గారు. జల్లెడపట్టి మరి సంక్షేమ పథకాలు అర్హతే ప్రామాణికంగా మంజూరు చేసి జిల్లాలో 2,439 మందికి 3.78 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. అర్హతే ప్రామాణికంగా జల్లెడపట్టి మరి లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి వివిధ పథకాలను మంజూరు చేస్తుంది. అర్హత ఉన్నవారు ఏ ఒక్కరు కూడా పథకాలకు దూరం కాకూడదని ప్రభుత్వం ఉద్దేశం. ఇలా ఇప్పటికిప్పుడు 5 సార్లు ప్రభుత్వం మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలను విడుదల చేసింది. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన 2,439 మంది లబ్ధిదారులకు 3.78 కోట్లు విలువైన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పి ప్రశాంతి, శాసన మండలి సభ్యులు కవురు శ్రీనివాస్, సంబంధిత అధికారులు, వివిధ పథకాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొని తిలకించారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఈబీసీ నేస్తం కింద 129 మందికి 19.35 లక్షలు, విద్యాశాఖ ద్వారా జగనన్న అమ్మ ఒడి పథకం కింద 1,524 మందికి 2.11 కోట్లు, జగనన్న చేదోడు కింద 452 మందికి 45.20 లక్షలు, సాంఘిక సంక్షేమం ద్వారా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం కింద 94 జంటలకు 68.55 లక్షలు, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 148 మందికి 22.20 లక్షలు, మత్స్యశాఖ పరిధిలో మత్స్యశాఖ భరోసా పథకం కింద 24 మందికి 2.40 లక్షలు, చేనేత బౌలి శాఖ ద్వారా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ఒక్కరికి 24,000, రవాణా శాఖ ద్వారా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 67 మందికి
9.60 లక్షలు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి మొత్తం 2439 మంది వివిధ పథకాల లబ్ధిదారులకు 3.78 కోట్లు విలువైన సమూన చెక్కును జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కౌరు శ్రీనివాస్, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమామహేశ్వరరావు, డిఎల్డిఓ ఏవి అప్పారావు, డిఆర్డిఏ పిడిఎన్ విఎస్ ప్రసాద్ యాదవ్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వి ప్రసాద్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బి గణపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ కె శోభారాణి, జిల్లా ట్రైబల్ అధికారి డి పుష్పరాణి, ఎస్సీ కార్పొరేషన్ ఐడిఆర్ కుముదిని, బీసీ కార్పొరేషన్ ఐడిఎన్ పుష్పలత, మెప్మా ఐబీ గ్రంథి పార్వతి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నాల గౌరీ, నాయి బ్రాహ్మణ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ పట్నాల గణపతి, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సలహాదారులు వి కృష్ణ, వివిధ పథకాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.